నాగేశ్వరరావు గారు, డిఓ సురేష్ గారు, తదితర ఆఫీసర్లు, జిల్లా అధికారులందరూ కూడా వచ్చి నివాళులు అర్పించవలసిందిగా అంకితం చేసిన గౌరవ శాసనసభ్యులకు, జిల్లా అధికారులకు, గౌరవ కమిషనర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అనుమతి ఈ యొక్క స్వచ్ఛ భారత్ కోసం చేయవలసిందిగా కోరుతున్నాం. అందరూ కూడా తమ చప్పట్లు బట్టి ఈ యొక్క కార్యక్రమానికి మీ అందరి అనుమతి అభినందనలు తెలియజేస్తారు. గురించి అలాగే ఇక్కడున్న గ్రీనరీ కూడా చెట్లు పెంచడం ఇచ్చి కార్యక్రమాలు ఇంకా ప్రారంభించి వారు సత్యము అహింస అనే ఆయుధాలను ఆయన తీసుకోవడం వారు ఈరోజు మరీ ముఖ్యంగా మనం ఇక్కడ హాజరు కావడం అనేది చాలా సంతోషదాయకము. వారు చేసే కార్యక్రమాల్లో ప్రధానమైనది స్వచ్ఛత హీ సేవ. ఇది మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ 15 రోజుల నుంచి సెప్టెంబర్ 14 తేదీ నుంచి ఈరోజు వరకు ప్రతి గ్రామంలోనూ, పట్టణంలోనూ, ప్రతి వీధిలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ స్వచ్ఛత హీ కార్యక్రమంలో భాగంగా అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి చెత్తను ఏరివేయడం జరిగింది. అదేవిధంగా మరుగునీటి కాలువల్లో అయితేనేమి ఎక్కడ చెత్త ఉన్నా కూడా దాన్ని తొలగించి ప్రజలకు సౌకర్యం ఉండేటట్లు చేయడం జరిగింది. మరి ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మరి మున్సిపాలిటీ వారు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో నన్ను పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్రజలందరూ కూడా గాంధీ యొక్క ఆశయాలను ఏవైతే ఆయన మనందరికీ మార్గదర్శకంగా వివరించారో వారి ఆశయాలందరిలో స్ఫూర్తిగా తీసుకొని అందరి జీవితాలు ఆనందంగా గడపాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేశం కానీ, రాష్ట్రం కానీ, మన కడప కానీ ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే పొల్యూషన్, డ్రైనేజ్ సమస్యలు, మంచినీటి సమస్య. ఈరోజు పిఎం మోడీ గారు స్వచ్ఛతా హీ సేవ అని చెప్పి పెద్ద ఎత్తున దాదాపు 1 నెల నుంచి ఈ క్లీన్ సిటీస్, క్లీన్ కార్పొరేషను, క్లీన్ స్టేట్, క్లీన్ కంట్రీ అనే పిలుపునిచ్చి మనమందరము ముందుకెళ్తున్నాం. దాని సందర్భంగా స్కూళ్ళకు సంబంధించి, కాలేజీలకు సంబంధించి, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి, ప్రతి ఒక్క వర్గం నుంచి వాళ్ళ సపోర్ట్ కోరుకుంటూ ఈ యొక్క కాలుష్య నివారణ చర్యలు మనం చేసుకుంటూ వెళ్తున్నాం. దానికి మోటివేషన్గా కడపలో కూడా మనం ఎన్నో కార్యక్రమాలు చేశాము. కలెక్టర్ గారు కూడా దాంట్లో పాల్గొనడం జరిగింది. కార్పొరేషన్ వాటికి సంబంధించిన సిబ్బంది కూడా చాలా హుషారుగా కార్యక్రమాలు చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఈ గాంధీ ప్లాజా ఓపెన్ చేయడం జరిగింది. ఎన్క్యాప్ నిధుల సహకారంతో ఒక ఓపెన్ ఆడిటోరియము, పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి మిస్ట్ ఫౌంటైన్స్ ఏర్పాటు చేసినారు. ఇక్కడ ఉన్న మహిళలందరూ అనుకుంటున్నారు ఏదో పొగ వస్తుంది, ఏందబ్బా ఇది అనేసి. అది పొగ కాదు, ఆ నీళ్ళ తుంపర్లు. దాంతో ఏంటంటే గాలిలోకి ఆ తేమ వెళ్ళి గాలిలో ఉన్న పొల్యూషన్ని బరువు పెంచుతుంది మిస్ట్. ఆ వల్ల అది బరువు పెరిగి పొల్యూషను అది కిందికి వచ్చి కింద నిలబడుతుంది, గ్రౌండ్ మీదకి వచ్చి సెటిల్ అవుతుంది. సో పొల్యూషన్ మనం కార్ల ద్వారా, మిగతా ఇతర కార్యక్రమాల ద్వారా మనం లేపుతున్న, గాలిలోకి లేపుతున్న ఈ కాలుష్యం అనేది, డస్ట్ అనేది మళ్ళా కొంచెం సాంద్రత పెరిగి, దాని డెన్సిటీ పెరిగి కిందికి వచ్చేసేసి సెటిల్ అవుతుంది. సో దట్ ఎంతో కొంత మన పొల్యూషన్ని తగ్గించుకోవడానికి దీనివల్ల అవకాశం ఉంటుంది.
వాళ్ళు చెప్పిన ప్రకారం 24%, 20 నుంచి 30% పొల్యూషన్ తగ్గే విధంగా ఈ మిస్ట్ పనిచేస్తాయని చెప్తా ఉన్నారు. ఆ లెక్కన వేసుకుంటే మన కడపలో దాదాపు ఒక 10,000, 20,000 మిస్ట్ ఫౌంటైన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది మనం పొల్యూషన్ రహితంగా కడపను తయారు చేసుకోవాలంటే. ఇది ఒక కార్యక్రమం. దీంతో పాటు ఇందులో భాగంగానే మనము ఆల్రెడీ పెద్ద ఎత్తున చెట్లు నాటే కార్యక్రమాన్ని చేస్తున్నాం కడపలో. ఈరోజు మనం అక్టోబర్ 2వ తేదీలో ఉన్నాం. ఈరోజు ఎంత ఎండ, ఎంత వేడి ఉందో ఇక్కడున్న ప్రతి ఒక్కరూ దాన్ని ఫీల్ చేస్తున్నారు, ఫేస్ చేస్తున్నారు. కార్పొరేట్ సూర్యనారాయణ గారు, అలాగే డిఆర్ఓ గంగాధర్ గౌడ్ గారు, కమిషనర్ నందన్ గారు అందరినీ కూడా సన్మానిస్తుండగా మనమందరం కూడా చప్పట్లు కొడుతూ వారి